హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ షో ద్వారా అద్భుతమైన కామెడీతో జనాల్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకొని స్టార్ కమెడియన్ గా మారిపోయాడు. అలాగే పలు సినిమాల్లో నటుడుగా నటించి మెప్పించాడు. అంతటితో ఆగకుండా హీరోగా మారి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నాడు. ముఖ్యంగా యాంకర్ రష్మితో లవ్ ట్రాక్ నడిపి విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్నాడు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని పలు వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే వీళ్ళు పలు షోస్ లో స్టేజ్ పై వెళ్లి పెళ్లి కూడా చేసుకున్నారు. దీంతో నిజ జీవితంలోనూ రష్మి సుధీర్ పెళ్లి చేసుకుంటారని అంతా భావించారు. కానీ గత కొత్త కాలంగా సుధీర్ బుల్లితెరకు దూరం కావడంతో పుకార్లు ఆగిపోయాయి. అయితే సుధీర్ ఈ మధ్య బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి వరుస షోస్ అయితే చేస్తున్నాడు. దీంతో మళ్ళీ ఆయన పెళ్లి పుకార్లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా సుధీర్ పెళ్లి కాకుండానే తండ్రి అయ్యాడని ఒక వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. సుధీర్ కూతురు ఓ నటి అని తెలుస్తుంది. అసలు విషయంలోకి వెళ్లిపోతే సుడిగాలి సుధీర్, యాంకర్ విష్ణుప్రియ ఇద్దరు కలిసి పోవే పోరా షో చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ షో దగ్గర నుంచి సుధీర్ విష్ణుప్రియకు తండ్రిగా మారి తన బాగోగులు చూసుకున్నాడట. వీరి స్నేహం ఇప్పటికీ కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని విష్ణుప్రియ ఒక షోలో భాగంగా పలు కామెంట్స్ చేయడంతో అవి కాస్త నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. విష్ణు మాట్లాడుతూ, నేను పోవే పోరా చేసినప్పటి నుంచి సుధీర్ తో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను. తనతో పని చేసినంత కాలం చాలా చూసుకున్నాడు. ఇప్పటికీ ప్రతిరోజు ఫోన్ చేసి తిన్నానో లేదో అడుగుతాడు. నన్ను ప్రేమగా చూసుకున్న మొదటి వ్యక్తి అతనే. నా తండ్రిగా భావిస్తూ ఉంటానని చెప్పుకొచ్చింది. తండ్రిగా అనుకోవడం కాకుండా అప్పుడప్పుడు డాడీ అని కూడా పిలుస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం తెలిసిన వాళ్ళంతా పెళ్లి కాకుండానే సుధీర్ ఓ బిడ్డకు తండ్రిగా మారడం గ్రేట్ అని అంటున్నారు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ ట్రెండింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.